పాపం కుర్రోళ్ళందరూ చాలా సేపు చాలా ఓపిక గా చూసారండి. ఇంకా ఆగలేక బరస్ట్ అయిపోయారండి. అసలు మ్యాటర్ ఏం జరిగిందో చెప్తాను, చివరి వరకు చూడండి. దేవరపల్లిలో ఈ శ్రీ శివ ఫంక్షన్ హాల్లో ఏ ఫంక్షన్ జరిగిన మంచి ఎంటర్టైన్మెంట్ జోష్గా జరుగుతుందండి. ఈ మధ్యకాలంలో మా కంపెనీ ఎంప్లాయీస్ పెళ్లిళ్ళని వరుసగా 2 సార్లు వచ్చాం. కళ్యాణ మండపం లోపల అడిగేడుతుంటే కుర్రోళ్ళకి పెద్దోళ్ళకి మంచి ఊపి వచ్చేస్తుంది. దానికి కారణం ఈ డాన్స్ ప్రోగ్రామే. లోపలికి వచ్చిన వాళ్ళు ఎవరు బయటకి వెళ్తారండి. మా కంపెనీ కుర్రోళ్ళు అయితే రెచ్చిపోయాం. మా కంపెనీలో మెకానికల్ ఆపరేటర్ గా ఉన్న అజయ్ మ్యారేజ్ రిసెప్షన్ లో ఎడావిడంతా కుర్రోడు మంచి పద్ధతి తెలిసినోడు, మంచి పేరు విలువలున్న కుటుంబం నుంచి వచ్చినాడు. అందుకే ఈ పెళ్లికి కంపెనీ మొత్తం వచ్చారు. ఎక్కడ చూసినా కంపెనీ ఎంప్లాయీసే. ఒకసారి అందరి మొహాలు చూడండి, చక్కగా నవ్వుతా కలకలు ఆడిపోతున్నాయి. కారణం ఏంటనుకున్నారు, ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్ అండి. ఇప్పటికీ పాపం కుర్రోళ్ళు అందరూ చాలా ఓపికగా చూసారండి. ఓపిక నశించిందండి, బరస్ట్ అయిపోయారు. అయితే అయ్యారు మధ్యలో నల్లాగారు. మనకేమో డాన్స్ రాదు కానీ బంట స్టెప్లు వచ్చు. అంటే అక్కడ సాంగ్ తోటి స్టెప్లతోటి మన సంబంధం ఉండదండి, వచ్చినట్టు వేసేస్తామే. మనకు కూడా ఇలాంటి అంటే మంచి సరదాలండి. కాసేపు కంపెనీ కుర్రోళ్ళు అందరూ ఒక ఊపి ఊపేశారండి. ప్రసాదం అయితే స్టేజ్ దగ్గరికి కుర్చీ వేసుకుని చూసేస్తాను. ఇంటికి చెల్లికి చెప్తాను మాయా చారీ చేసిన స్టెప్లు మాత్రం చాలా హైలైట్ అయినాయి. అందరూ చాలా ఎంజాయ్ చేశారు. వీడియో చివరిలో చిన్న బిట్టు పెట్టని చూడండి. వారం రోజుల తర్వాత ఇదే కళ్యాణ మండపం, ఇదే ఈవెంట్ మా కంపెనీలో క్యూసీ డిపార్ట్మెంట్ లో చేసే రవలి పెళ్లికి వచ్చాం. ఇక్కడ కూడా మ్యారేజ్ రిసెప్షన్ చాలా బాగా జరిగింది. చాలా జనం వచ్చారు కంపెనీ నుంచి. ఇక్కడ కూడా ఈవెంట్ ఉండడం వల్ల అందరూ చాలా ఎంజాయ్ చేశారు. ఇలాంటి ఈవెంట్ పెట్టుకోవడం వల్ల వచ్చేమా తిన్నామా వెళ్ళేమని కాకుండా కొంచెం ఎంజాయ్ చేస్తారు వచ్చిన వాళ్ళు. ఇది మా కంపెనీలో షిఫ్టింగ్ చారీ చేసిన స్టెప్ లో అందరూ చాలా ఎంజాయ్ చేశారు. చాలా బాగా చేసి డాన్స్. మీరు కూడా ఒకసారి మొత్తం చూడండి.